దేవుని బిడ్డలారా, ఈ దినము కీర్తన 42 మొదటి 2 వచనాలను ధ్యానిద్దాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కీర్తనను దావీదు కీర్తన కాదు. ఇది దావీదు రాసిన కీర్తన కాదు, కానీ కొరవు కుమారులు రాసిన కీర్తన. ఈ కొరవు కుమారులలో మనం చూసినట్లయితే దావీదు ఏ విధంగా దేవుణ్ణి ప్రేమించినాడో, ఆశ్రయించినాడో, దేవుని కొరకు జీవించినాడో, అదేవిధంగా కొరవు కుమారులు కూడా దేవుని కొరకు జీవించినవారు, దేవుని కొరకు ఆశపడినవారు, ఆయన సన్నిధిని నిత్యము వెతుకువారు. అందుకే ఇక్కడ దేవుని ఎంతగా ప్రేమిస్తున్నారో ఈ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని బిడ్డలారా, నిజంగా మనం ఆ విధంగా దేవుని కొరకు మరి తృష్ణగొని ఉన్నామా? దేవుని సన్నిధి ఎప్పుడు నేను వెళ్ళేదను, దేవుని సన్నిధి ఎప్పుడు నేను కనబడేదను అని మనం ఆశపడి ఉంటున్నామా? కొన్నిసార్లు ఆదివారం వచ్చిందంటే అబ్బా ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఆదివారం మందిరానికి వెళ్ళడానికి ఎంతో బరువుగా ఫీల్ అవుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, అలాగూ కాకుండా కొరవు కుమారుల వలె దేవుని సన్నిధిని కనబడాలని, దేవుని సన్నిధిలో ఆయన యొక్క ప్రభావమును చూడవాలని, దేవుని సన్నిధిలో ఆయన యొక్క సన్నిధిని అనుభవించాలని దేవుని బిడ్డలారా మనము సిద్ధపడి ఎంతో ఆశతో, ఎంతో ఎంతో దేవుని బిడ్డలారా ఆసక్తితో మందిరానికి వెళ్ళి ఆయన సన్నిధిలో మనం కనబడాలి. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి కనబడాలని, దేవుని సన్నిధికి వెళ్ళాలని మనం ఎంతో ఆశకొని ఉండాలి. ఆఫీస్కి పోయినట్టుగా దేవుని బిడ్డలారా ఏ విధంగా ఆతురపడి తొందరగా టైంకి వెళ్తామో అంతకంటే ముందుగా దేవుని సన్నిధి రానికి ప్రయత్నం చేయాలి. ఆసక్తి కలిగి, ఆశను కలిగి మనం వెతికినప్పుడు దేవుడు హృదయాన్ని చూసి మనల్ని ఆశీర్వదిస్తాడు, మనం దర్శిస్తాడు, మనం బలపరుస్తాడు. దేవుని సన్నిధి నుండి దేవుని దీవెన లేకుండా మనం వెళ్ళం దేవుని బిడ్డలారా. అందుకే మనం దేవుని సన్నిధిని ఆశపడి, ఆశతో, ఆసక్తితో వెతకడానికి దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్.